ఒక స్టూడెంట్ పెరిగి పెద్దయి బీటెక్కి రాగానే లైఫ్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటాడు. ఫ్రెండ్స్తో టూర్కి వెళ్ళడం, గర్ల్ ఫ్రెండ్స్తో డేట్కి వెళ్ళడం, బెస్టీస్తో సినిమాకి వెళ్ళడం, ఇవన్నీ చేద్దాం అనుకుంటాడు. బట్ ఇవన్నీ చేయడానికి డబ్బులు ఉండవు. అండ్ అంతేకాదు, అటెండెన్స్ తక్కువ ఉంటే పైసలు, ఏమైనా ఈవెంట్ ఉంటే పైసలు, రికార్డ్ బుక్స్కి పైసలు, బస్ పాస్కి పైసలు, ఇవన్నిటికీ నాన్నను పైసలు అడగాలి అంటే అడగలేకపోతాం. అదేదో గొంతు మీద కత్తి పెట్టినట్టు ఉంటుంది. ఒకవేళ నువ్వు సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటే ఈ వీడియో కంప్లీట్గా చూడు. ఎందుకంటే ఈ వీడియోలో నేను నీకు 5 ప్రూవెన్ మనీ ఎర్నింగ్ వేస్ చెప్తా. అండ్ ఈ 5 మెథడ్స్ నుండి ఒక మెథడ్ని నువ్వు తీసుకొని దాని మీద సీరియస్గా వర్క్ చేస్తే నువ్వు కన్ఫామ్గా నీ లైఫ్లో మీ నాన్నని మళ్ళీ పైసలు అడగవు. అండ్ ఇప్పుడు 5th మెథడ్ నా ఫేవరెట్. సో ఇప్పుడు డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్దాం. నేను చెప్పబోయే 5 ఎర్నింగ్ మెథడ్స్ అన్ని రియలిస్టిక్, వితౌట్ ఇన్వెస్ట్మెంట్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇవన్నీ మెథడ్స్ నువ్వు నీ మొబైల్తో స్టార్ట్ చేయొచ్చు. సో లిస్ట్లో ఫస్ట్ మెథడ్ వచ్చేసి హోంవర్క్. వీడియో మనీ ఎర్నింగ్ వేస్ చెప్పకుండా హోంవర్క్ చేయమని చెప్తున్నాడు అనుకుంటున్నావా? ఒకవేళ అనుకుంటే ఎస్, నువ్వు హోంవర్క్ చేయాలి. బట్ నీది కాదు, వేరే వాళ్ళది. లెట్ బి ఎక్స్ప్లెయిన్. నీ సర్కిల్లో లేదా వేరే బ్రాంచ్లో నీకు తెలిసిన వాళ్ళు ఉండే ఉంటారు. వాళ్ళ హోంవర్క్ నువ్వు చేసి మనీ ఛార్జ్ చేయి. లైక్ ఈజీ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్ సబ్జెక్ట్లో అన్ని డయాగ్రామ్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ ప్రతి బ్రాంచ్లో కామన్ సబ్జెక్ట్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు అంటే, నీకు డయాగ్రామ్స్ వేయడం వస్తే అండ్ ఎవరికైతే ఈ డయాగ్రామ్స్ వేయడం రావో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు, బ్రో నేను ఈ డయాగ్రామ్స్ అన్ని వేసిస్తాను, ఒక్క డయాగ్రామ్కి 50 లేదా 100 ఛార్జ్ చేయు. అండ్ ప్రజెంటేషన్స్, రికార్డ్స్, ప్రాజెక్ట్స్ కూడా చెయ్యు. ఒకవేళ నీకు వస్తే. నీకు ఒక ప్రో టిప్ చెప్పాలా? ఎవరికి రిచ్ స్టూడెంట్స్ ఉంటారుగా, వాళ్ళకి చేసి పెట్టు. నీకు వరకు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. నువ్వు ఒక్క డయాగ్రామ్కి 50 ఛార్జ్ చేసినా అండ్ నీకు 5 డయాగ్రామ్స్ ఏమన్నా 250 వస్తాయి ఒక్క పర్సన్ నుండి. అండ్ ఇంకో 4 స్టూడెంట్స్ని యాడ్ చేసుకుంటే 250 × 5 అంటే 1200 వస్తాయి. అండ్ ఎవరైతే డయాగ్రామ్స్ మంచిగా వేస్తారో వాళ్ళకి సెట్ అవుతుంది. మరి డయాగ్రామ్స్ రాని వాళ్ళకి అనే క్వశ్చన్ నీ మైండ్లో రావచ్చు. అండ్ అందుకే నెక్స్ట్ మెథడ్ ఎవరికైతే డయాగ్రామ్స్ రావో వాళ్ళ కోసం. మెథడ్ 2, థంబ్నెయిల్ డిజైనర్. అయినా నీకు డయాగ్రామ్స్ వేయడం రాకపోయినా నీ మైండ్లో ఒక థింగ్ని క్రియేట్ చేసే క్రియేటివిటీ ప్రతి ఒక్కరికి ఉంటుంది. అండ్ నీ క్రియేటివిటీని థంబ్నెయిల్ డిజైన్ చేయడానికి యూజ్ చేసి మంత్లీ లక్షల్లో సంపాదించవచ్చు. ఒకవేళ నీకు థంబ్నెయిల్ డిజైన్స్ అంటే ఏంటో తెలియకపోతే నేను చెప్తా, విను. ఇప్పుడు నువ్వు యూట్యూబ్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తావు అండ్ నీకు నచ్చిన వీడియో ఓపెన్ చేస్తావు. అండ్ నీకు నచ్చిన వీడియో మీద క్లిక్ చేసే ముందు ఫోటో ఉంటుంది చూడు, అదే థంబ్నెయిల్. అండ్ థంబ్నెయిల్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తే ఒక యూట్యూబర్ గ్రోత్లో. థంబ్నెయిల్ అట్రాక్టివ్గా ఉంటే వ్యూస్ వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. అందుకే యూట్యూబర్స్ థంబ్నెయిల్ డిజైనర్స్ని హైర్ చేసుకుంటారు ఒక అట్రాక్టివ్ థంబ్నెయిల్ కోసం. అండ్ థంబ్నెయిల్ క్రియేటర్స్ ఒక్క థంబ్నెయిల్కి మినిమం 500 రూపీస్ చార్జ్ చేస్తారు. అండ్ నువ్వే ఇమాజిన్ చేసుకో ఇందులో ఎంత పొటెన్షియల్ ఉందో. అండ్ యూట్యూబ్లో హౌ టు క్రియేట్ థంబ్నెయిల్ డిజైన్స్ అని సెర్చ్ చేసి కూడా నేర్చుకోవచ్చు. లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను నా ఫ్రెండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ పెడతా. ఆయన నీకు కాంటాక్ట్ అయ్యి ఫుల్ థంబ్నెయిల్ డిజైనింగ్ నేర్చుకో. ఆయన నీకు బేసిక్ నుండి అడ్వాన్స్ థంబ్నెయిల్ డిజైనింగ్ నేర్పిస్తాడు. అండ్ థర్డ్ మెథడ్ వచ్చేసి కంటెంట్ క్రియేషన్. కాంటెంట్ క్రియేషన్ అనేది ప్రజెంట్ ఫుల్ బూమింగ్లో ఉంది. వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్తో ఓన్లీ నీ ప్యూర్ టాలెంట్తో మనీ ఎర్న్ చేయాలంటే కాంటెంట్ క్రియేషన్ ఇస్ ద బెస్ట్ వే ఫర్ యూ. కాంటెంట్ క్రియేషన్ అంటే ఏం లేదు, నీకు తెలిసిన లేదా నీకు ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ మీద ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ వీడియోస్ చేసి అప్లోడ్ చేయడం. అండ్ నీ ఫేస్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. నీ ఫేస్ లేకుండా ఓన్లీ నీ వాయిస్తో కూడా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ నీ పేజ్ అండ్ ఛానల్ గ్రో అయ్యే కొద్దీ నీ ఎర్నింగ్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. అండ్ నువ్వు ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తే బ్రాండిల్స్ అండ్ ఎఫిలియేట్ మార్కెటింగ్తో మనీ ఎర్న్ చేయగలుగుతావు. అండ్ యూట్యూబ్లో స్టార్ట్ చేస్తే యాడ్సెన్స్తో ఎర్నింగ్ చేయగలుగుతావు. బట్ ఈ ఫీల్డ్లో డిసిప్లిన్ అండ్ కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి, అప్పుడు నువ్వు సక్సెస్ అవుతావు. అండ్ నెక్స్ట్ మెథడ్ ఎవరికి యూస్ఫుల్ అంటే ఎవరికైతే కమ్యూనికేషన్ స్కిల్స్ మంచిగా ఉన్నాయో వాళ్ళకి. లైక్ పీపుల్తో మాట్లాడడం, పీపుల్ని నీ మాటలతో కన్విన్స్ చేయడం. అండ్ ఈ మెథడ్ సేలింగ్ డిజిటల్ ప్రొడక్ట్స్ ఇన్ బ్యాంక్ సాతి యాప్. డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటో కాదు, సేలింగ్ బ్యాంక్ అకౌంట్స్ అండ్ క్రెడిట్ కార్డ్స్ ఆర్ లోన్స్. డిస్క్రిప్షన్లో బ్యాంక్ సాతి యాప్ లింక్ ఇచ్చా, డౌన్లోడ్ చేసి రిజిస్టర్గా. ఈ యాప్లో నువ్వు బ్యాంక్స్ లేదా క్రెడిట్ కార్డ్స్ లేదా లోన్స్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్కి రిఫర్ చేసి మనీ ఎర్న్ చేయొచ్చు. అండ్ బ్యాంక్ రిఫరల్ మీద మినిమం నీకు 200 అయితే కమిషన్ వస్తుంది ఒక్క పర్సన్ నుండి, ఎవరైతే నీ లింక్ ఓపెన్ చేసి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారో. అండ్ క్రెడిట్ కార్డ్స్లో అయితే మినిమం 1000 రూపీస్ కమిషన్ వస్తుంది పర్ పర్సన్ నుండి. నువ్వు నీ కమ్యూనికేషన్ స్కిల్స్ యూజ్ చేసి బ్యాంక్స్ కాడ బ్యాంక్ పని కోసం వచ్చిన పీపుల్ ఉంటారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ కమ్యూనికేషన్ స్కిల్స్తో వాళ్ళని కన్విన్స్ చేయు బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకోండి అని. అండ్ ఇంపార్టెంట్ థింగ్, మీరు వాళ్ళ మొబైల్లో బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్ కార్డ్కి అప్లై చేయాలి. ఒకవేళ వాళ్ళకి టైం లేదనుకో, వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ నెంబర్ తీసుకొని వాళ్ళు ఎప్పుడు ఫ్రీ ఉంటారు అప్పుడు కాల్ చేసి ప్రాసెస్ని చెప్పండి. నువ్వు అన్నోన్ పీపుల్కి అకౌంట్ క్రియేట్ చేసే ముందు నీ ఫ్యామిలీ మెంబర్స్కి క్రియేట్ చేయు. నీకు ఐడియా వస్తుంది ప్రాసెస్ ఎలా ఉంటుంది అని. నువ్వు వీక్లీ 3 మెంబర్స్కి క్రెడిట్ కార్డ్కి అప్లై చేయించిన ఒక్క క్రెడిట్ కార్డ్కి 1000 మినిమం అనుకున్నా
12K మంత్లీ కన్ఫర్మ్ గా అర్న్ చేస్తావు. అండ్ లాస్ట్ అండ్ మై ఫేవరెట్ మెథడ్ అమెజాన్ కిండిల్. ఐ నో మీలో 90% పీపుల్ కి అమెజాన్ కిండిల్ అంటే ఏంటో తెలీదు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అమెజాన్ కిండిల్లో ఈ బుక్స్ సేల్ అవుతాయి. ఈ బుక్స్ అంటే నథింగ్ బట్ పీడిఎఫ్స్ ఆర్ డాక్స్. ఈ బ్యాగ్ లో ఫిజికల్ బుక్స్ ఎలా ఉంటాయో ఇంటర్నెట్ లో కూడా డిజిటల్ బుక్స్ అలానే ఉంటాయి. అండ్ వీటినే ఈ బుక్స్ అంటారు. ఏం లేదు, మీరు ఈ బుక్స్ క్రియేట్ చేసి అమెజాన్ కేడీపీలో అప్లోడ్ చేసి సేల్ చేయాలి. అండ్ నువ్వు అప్లోడ్ చేసిన బుక్స్ కి నీ ఓన్ గా ప్రైసింగ్ పెట్టుకోవచ్చు. అండ్ నువ్వు అప్లోడ్ చేసిన బుక్స్ వరల్డ్ వైడ్ మార్కెటింగ్ అమెజాన్ చేస్తుంది. అండ్ వరల్డ్ లో ఎక్కడ నీ బుక్స్ సేల్ అయినా అక్కడ నుండి నీ ప్రాఫిట్స్ నీ అమెజాన్ కేడీపీ అకౌంట్ లోకి వస్తాయి. అండ్ ఈ బిజినెస్ లో నువ్వు లక్షల్లో అర్న్ చేయొచ్చు. ఈ బిజినెస్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఈ వీడియో సరిపోదు, ఒక సపరేట్ వీడియో చేయాలి. ఒకవేళ మీకు కావాలి అంటే కింద కామెంట్స్ లో చెప్పండి, నేను తప్పకుండా వీడియో చేస్తా. మీరు యూట్యూబ్ లో కూడా సెర్చ్ చేయొచ్చు అబౌట్ అమెజాన్ కిండిల్, మీకు చాలా వీడియోస్ వస్తాయి. రిమెంబర్, మనీ ఎర్నింగ్ అనేది పేషెన్స్, స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్ తో కూడుకున్న పని. మీకు చెప్పిన ఈ 5 మెథడ్స్ లో నుండి నీకు నచ్చిన ఒక మెథడ్ మీద వర్క్ చేస్తే నువ్వు 1 month లో ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ గా అయిపోతావు. రిమెంబర్, డోంట్ గో ఫర్ ఫాస్ట్ మనీ, గో ఫర్ స్లో మనీ. హోప్ నీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కన్ఫర్మ్ గా లైక్ చేయి. అండ్ నువ్వు స్టూడెంట్ అయితే ఇలాంటి మనీ ఎర్నింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయి. అండ్ అమెజాన్ కిండిల్ బిజినెస్ ని డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి, నేను కన్ఫర్మ్ గా వీడియో చేస్తా.